రేయ్ ఆగండి ఆగండి, మన వదిలేండి. సరేనా? సారీ బాస్, నువ్వు కాదు. సారీనా? కత్తి పడి ఉంటే తెగిందా? పదరా. ఎలా మిస్ అయ్యాడ్రా? ఇప్పుడు వాడే కదరా దాంతో వస్తాడు. పోలీస్ స్టేషన్లో పెట్టి ఇంట్రోగేట్ చేస్తానే కదరా నేను హోమోసెక్స్ చేయడానికి ట్రై చేశానని కంప్లైంట్ చేస్తావు. పోలీసులు నీ మీద డౌట్ వచ్చి తీసుకెళ్లారా. దాని తర్వాత నీ తప్పు లేదని రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత నువ్వు బెంగళూరులో లెప్స్కాండ్ అయిపోయి ఉండగా ఇప్పుడు నా ఫ్రెండ్ నీ ఫోన్తో బెంగళూరు హైవే మీద ఉన్నాడు. కరెక్ట్గా 20 minutesలో వాడిని సిమ్ కార్డ్ని వెరగొట్టి పడేస్తాడు. పోలీస్ రికార్డ్స్లో నువ్వు బెంగళూరు లెప్స్కాండ్ అయినట్టే ఉంటుంది. ఇప్పుడు నిన్ను ఇక్కడ చంపి పాతేసిన అడగడానికి ఎవరు రాడురా. చెప్పరా, నా ఫ్రెండ్ని ఎవరు చంపాలనుకుంటున్నారు? చెప్పరా. ఫ్రెండ్ ఎందుకు చంపాలనుకుంటారు? ఏం తెలియాలరా నీకు? ఏం తెలియాలి? నా ఫ్రెండ్ ఎందుకు చంపాలనుకుంటున్నారా? రేయ్, నీ ఫ్రెండ్ని చంపితే మాకేం వస్తుందిరా? అసలు నీ ఫ్రెండ్ దగ్గర ఏముంది? బొక్క. మా టార్గెట్ నీ ఫ్రెండ్ కాదు. మరెవరు? ఎలా చెప్పాలరా? 1 year బ్యాక్ గాంధీ స్టాచ్యూ దగ్గర యాక్సిడెంట్లో కలెక్టర్ చచ్చిపోయాడు, గుర్తుందా? అదే యాక్సిడెంట్లో వాడితో పాటు ఓ తహసీల్దార్ చచ్చిపోయాడు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కడు ఆ కలెక్టర్ ఎలా చచ్చాడు, ఎందుకు చచ్చాడు, ఎవరైనా చంపారా అనుకున్నారు కానీ ఏనో కొడుకైనా ఆ తహసీల్దార్ గురించి ఆలోచించాడా? మా టార్గెట్ ఆ తహసీల్దార్ రా. ఆ కలెక్టర్ గాడు కొసరంతే. అలాగే నీ ఫ్రెండ్ కూడా మా ప్లాన్లో ఒక కొసరే. మరెవరు? మీ చెల్లి. మీ చెల్లిరా. నా చెల్లి? ఎస్, నా చెల్లి చేసిందిరా. మా దగ్గరే ఉందిరా. నా చెల్లి చంపితే మీకే వస్తుందిరా. నీ చెల్లికున్న వాల్యూ అంత తెలుసా నీకు? 50 కోట్లు. 50 కోట్లు! 100-200కి చంపేస్తాం మేము. 50 కోట్లు వదులుకుంటామా? ఆ రోజు కానీ నువ్వు రాకుండా ఉండుంటే అప్పుడే వాళ్ళు చచ్చిండే వాళ్ళు. వాడి ప్లేస్లో నువ్వొచ్చి
మా ప్లాన్ అంతా చెడగొట్టు. రే మా చెల్లిని చంపితే 50 కోట్లు ఎవరిస్తారా? నా చెల్లిని చంపితే 50 కోట్లు ఎవరిస్తారు? తెలుసుకొని ఏం పీకుతారా? ఆల్రెడీ నీ ఫ్రెండ్కి చెల్లికి డేట్ ఫిక్స్ అయింది. ఈరోజు వాళ్ళిద్దరూ చేస్తారు. వీలైతే వెళ్ళి కాపాడుకో. మళ్ళీ చేస్తాను, మళ్ళీ చేస్తానమ్మా. ఒరేయ్, మీ చెల్లెళ్ళు మహేష్ ఇవాళ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారంట్రా. ఇదిగో అలాగే ఏమైనా జరిగిందో నువ్వు నన్ను ప్రాణాలతో చూడలేని చెప్తున్నాను. కంగారు పడకండి అమ్మా, నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇదిగో సూర్య, నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. అక్క చెప్పక్క. కౌశల్ చెప్పింది మహేష్ అన్నయ్యకి బెయిల్ దొరికేసిందట. అను మహేష్ అన్నయ్య రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోబోతున్నారట. ఏ రిజిస్టర్ ఆఫీస్ అక్క? అదే ద్వారకా నగరం. నేను చూసుకుంటానక్క, నేను చూసుకుంటాను. రే కంగారు పడుకో. నీ చెల్లికి రిజిస్టర్ మ్యారేజ్ అవ్వదు. ఈలోగా మా అన్న వాళ్ళిద్దరినీ లేపేస్తాడు. ఎల్రా. సరేనా? రాగానే ఫోన్ చేయి. మీ అన్న మీద కోపం రావడానికి మనకి ఏ రైట్స్ లేవు. ఒక రకంగా వాడు చేసింది కూడా కరెక్టే. ఇటు చూడు, ఎన్నేళ్ళైనా పర్లేదు, మీ ఇంట్లో యాక్సెప్ట్ చేసేంత వరకు వెయిట్ చేద్దాం. లెఫ్ట్ పోనీ. లెఫ్టా? ఎక్కడికి వెళ్తున్నావు? ద్వారకా నగర్. ద్వారకా నగరా? ఏ అక్కడికి ఎందుకు? హలో హలో, ఎక్కడున్నారు? ఆన్ ద వేరా. ఇంకో 20 minutes లో ఉంటాం. వాడికి అసలు విషయం చెప్పావా? ఇంకా లేదురా. ఏంటమ్మా, ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి విషయం తెలిసిందంటే టోటల్గా వేస్ట్ అయిపోతుంది. ముందు వాడిని కన్విన్స్ చేయి. సరే చేస్తానురా. ఎవరు ఫోన్ చేశారు? శ్రీను. సార్ కొట్టకండి సార్. ఎందుకు సార్ కొడుతున్నారు? అడ్డం వచ్చింది కాక సార్, అడ్డంగా మాట్లాడతావా? ముందు చెప్పేది వినండి సార్. సార్ కొట్టకండి సార్. హలో బాస్, ఏంటి రోడ్డు మీద న్యూసెన్స్? నీ వల్ల అనవసరంగా ట్రాఫిక్ జామ్. అయినా ఎందుకు కొడుతున్నావు ఇతన్ని? అరే ఎందుకు కొడుతున్నావు చెప్పు బాస్. లోపల రారా. లేదనుకో నీ లవర్ తల తీసేస్తాం. రారా. సూర్య వస్తున్నాడు రా. ఇప్పుడు ఎలా రా? నువ్వు సైలెంట్గా ఉండు. మనం ఏ పని మీద వచ్చావాడు తెలియకూడదు. నేను మేనేజ్ చేస్తా. రే మహేష్ అను ఎక్కడరా? మహేషా? ఆడి గురించి నాకేం తెలుసు? రే మీకు తెలుసురా, వాళ్ళిద్దరు లైఫ్ డేంజర్లో ఉందిరా. ప్లీజ్ రా చెప్పండి రా. రై తెలిస్తే చెప్పు. వాడు ఇంకా అసలు ఇక్కడ రాలేదురా. ఏమైందిరా? రే అను నా ఫోన్ ఎత్తట్లేదురా. ఒకసారి నీ నెంబర్ నుంచి ట్రై చేయి. అను ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. ఒకసారి మహేష్కి ట్రై చేయరా. మహేష్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా.
సార్. చెప్పరా, ఇక్కడ అంతా రెడీ చేసాం, అక్కడికే వస్తున్నాం. సరే సరే, తొందరగా రండి, అన్న వెయిట్ చేస్తున్నాడు. ఆ నెంబర్ ఒకసారి ట్రేస్ చేయి. సార్, లొకేషన్ భీమిలికి దగ్గరలో చూపిస్తుంది సార్. నీకు కావాల్సింది నేనే కదరా, నా కోసం తన్నెందుకు చెప్పాలనుకుంటున్నావు? తను వదిలే. నీకోసం అది చావడం కాదురా, దానికోసమే నువ్వు చావబోతున్నావు. వాడి ఫ్రెండ్ జైలు నుంచి రాగానే వాడి ఫ్రెండ్ని వాడి చెల్లెల్ని కిడ్నాప్ చేసి మన గోడౌన్లో ఉరి తీసి సప్తగిరి లాడ్జ్లో వేలాడతీయండి. వేలాడదీసి? తమ్ముడు, వాళ్ళిద్దరు లవ్వుకో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలా, పాపం సూసైడ్ చేసుకున్నారు. కాల్ చేస్తా. మీకేం కాలేదు? సారీరా. పర్లేదురా, తప్పుగా అనుకోకలేదురా మామ, ప్లీజ్. సూర్య వెళ్ళిపోండి. సూర్య రారా, త్వరగా రా. భద్రా, ఎస్కేప్ అయ్యారన్నా? ఆగండి. ఏం తప్పు చేశాను బ్రదర్ నేను మీ దగ్గర? మీరైనా చెప్పండి సిస్టర్. ఒక పూట మా ఇంటికి భోజనానికి రమ్మన్నాను, అది కూడా తప్ప? నా సిచ్యువేషన్ తెలీదా? వదిలేండి బ్రదర్, అదంతా నాకు అనవసరం. రేపు మీరు మా ఇంటికి భోజనానికి వస్తున్నారు, ప్రామిస్ చేయండి. ముందుకు నుంచి బయలుదేరం. నిజమా బ్రదర్? ఒప్పుకున్నారా? రండి రండి రండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటా బ్రదర్. బయలుదేరండి బ్రదర్, తప్పనిసరిగా లంచ్ రావాలి.
రే వదలరా మా వదిలేరా
రా